రెండో విడత రైతు భరోసా యాత్రలో భాగంగా వైసీపీ అధ్యక్షుడు జగన్ అనంతపురం జిల్లాకు చేరుకున్నారు. జగన్ కు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. జిల్లా జైలుకు వెళ్లిన జగన్ ఎంఆర్ఓ ఆఫీసుపై దాడి కేసులో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, పార్టీ నేత తోపుదుర్తి ప్రకాష్లను పరామర్శించారు. అనంతరం రాప్తాడులో ప్రత్యర్థుల చేతిలో చనిపోయిన పార్టీ కార్యకర్త ప్రసాద్ రెడ్డి కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అక్రమ కేసులు బనాయించి వైసీపీ నేతలను వేధిస్తోందన్నారు జగన్. ఎంఆర్ఓ ఆఫీసుకు పిలిపించి అదే ఎంఆర్ఓ ఆఫీసులోనే నరికి చంపి అటువంటి ఘటన జరిగితే అదే ఘటనలో ఆ తర్వాత భావోద్వేగానికి లోనై అటువంటి పరిస్థితుల్లో ఎంఆర్ఓ ఆఫీస్ మీద దాడి చేస్తే ఆ దాడి చేశాడు అనే సాక్షాత్తు ఎమ్మెల్యే 2 సార్లు ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన వ్యక్తిని కూడా తీసుకొని వచ్చి జైల్లో పెడుతున్నారు. ఇటువంటి గవర్నమెంట్ అధికారులనే వాడుకుంటూ గవర్నమెంట్ ఆఫీసులనే వాడుకుంటూ హత్యలు జరుగుతూ ఉంటే ఎవరు చేయించారు అన్నదాని మీద లోతుగా అధ్యయనం చేయరు. చంద్రబాబు నాయుడు గారి సాక్షాత్తు దగ్గర ఉండి హత్యలు చేయిస్తూ ఉంటే భావోద్వేగానికి లోనై ప్రజలు రివోల్ట్ చేసిన ప్రజలను తీసుకొని వచ్చి జైళ్లలో పెడతా ఉన్నారు. న్యాయం ఎక్కడుందో అని అడుగుతా ఉన్నా.